హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ ప్లే తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను గామి మూవీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి మొత్తం వీడియోని చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక కథలోకి వెళ్తే కథ స్టార్ట్ అవడంతోనే శంకర్ ని చూపిస్తారు. అయితే శంకర్ అఘోరాలుండే ఆశ్రమంలో జీవిస్తూ ఉంటాడు. ఒక రాత్రి మిగతా ఆశ్రమ వాసులు శంకర్ నిన్నింక ఎన్ని రోజులు భరించాలి అని చెప్పి శంకర్ ని ఆశ్రమం వదిలి వెళ్ళిపో అని బెదిరిస్తూ ఉంటారు. అలాగే ఆ ఆశ్రమ గురువు కూడా నీకు ఉన్న శాపం వలన ఆశ్రమానికి మంచి జరగట్లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో శంకర్ అని చెప్పి అంటాడు. అప్పుడు సుధామ అనే ఇతను శంకర్ కి సపోర్ట్ గా శంకర్ కు ఉన్న సమస్య వలన ఎక్కడికి వెళ్ళిపోతాడు, అతనికి మనం ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్పి గురువుని ఒప్పిస్తాడు. అప్పుడు గురువు ఒక కర్రసాము పోటీని పెట్టి ఈ పోటీలో శంకర్ గెలిస్తే ఆశ్రమంలో ఉండొచ్చు, లేదంటే వెళ్ళిపోవాలి అని చెప్పి పోటీ స్టార్ట్ చేస్తారు. అయితే శంకర్ కి ఉన్న సమస్య వలన ఒక మనిషి తనను ముట్టుకుంటే ఆ స్పర్శ వలన శంకర్ కి షాక్ కొట్టినట్లు అవుతుంది. శరీరం మొత్తం నీలం రంగులోకి మారి విపరీతమైన నొప్పిని అనుభవిస్తూ ఉంటాడు. అలాగే శంకర్ కి తన గతం ఏమాత్రము గుర్తుకు ఉండదు. అదే విధంగా కర్రసాములో పోటీ చేస్తున్నప్పుడు శంకర్ కి అవతలి పోటీదారుడి చేయి తగులుతుంది. దాంతో శంకర్ ఆ స్పర్శకు తనకున్న సమస్య వలన బాధపడుతూ ఉంటాడు. తర్వాత రోజు సుధామ శంకర్ తో ఒక మనిషిని ముట్టుకోకుండా బ్రతకగలవా అని చెప్పి శంకర్ ని ఈ ఆశ్రమానికి తన గురువు కేదార్ బాబా తీసుకొచ్చి ఉంటాడు. ఇప్పుడు కేదార్ బాబా మహాకుంభమేళలో ఉన్నట్లు సమాచారం ఉంది. నువ్వు అక్కడికి వెళ్తే నీ సమస్యకు పరిష్కారం ఏమైనా దొరకొచ్చు అని చెప్పి సుధామ శంకర్ కి చెప్తాడు. కట్ చేస్తే ఒక ల్యాబ్ ని చూపిస్తారు. ఇక్కడ యక్షి అనే సైంటిస్టు మనుషులపై ఇల్లీగల్ గా కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు అన్ని చేస్తూ ఉంటాడు. సైంటిస్ట్ యక్షితో పాటు తారా అనే ఒక డాక్టర్ కూడా ఈ ప్రయోగాలను చేస్తూ ఉంటుంది. అయితే ఈ ల్యాబ్ లో వీళ్ళు చేసే ఒక స్పెషల్ ప్రయోగానికి ఇతన్ని వాడుకుంటూ ఉంటారు. ఇతన్ని వీళ్ళు సబ్జెక్ట్ అని చెప్పి అంటారు. ఈ సబ్జెక్ట్ పై వీళ్ళు చేసే ప్రయోగాలు ఎలాంటివి అంటే సబ్జెక్ట్ కి అబ్బాయిల బొమ్మలు చూపిస్తారు, తర్వాత అమ్మాయిల బొమ్మలు చూపిస్తారు. అమ్మాయిల బొమ్మలు చూపించే టైంలో సబ్జెక్ట్ కి కరెంట్ షాక్ ఇస్తూ ఉంటారు. ఈ సబ్జెక్ట్ నుండి వీళ్ళు ఏవో రిజల్ట్ ఆశిస్తూ ఈ ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటారు. అయితే తర్వాత ఈ సబ్జెక్టు ఈ టార్చర్ అంతా భరించలేక ల్యాబ్ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ దొరికిపోతాడు. యక్షి సబ్జెక్ట్ దగ్గరికి వచ్చి ఈ ల్యాబ్ చుట్టూ కరెంట్ ఫెన్సింగ్ ఉంది, సెక్యూరిటీ సిస్టమ్ బలంగా ఉంది, ఇక్కడ నుంచి పారిపోలేవు అని చెప్పి వెళ్తాడు. కట్ చేస్తే దేవదాసి దుర్గా ఉండే ఊర్లో ఉమా అనే ఈ చిన్నపిల్ల తన స్నేహితులతో కలిసి మామిడి తోటలో పళ్ళు తెంపుకుంటూ ఉంటుంది. అయితే ఆ మామిడి తోట ఓనర్ ఉమాతో నువ్వు దేవదాసి దుర్గా కూతురువి కదా అని చెప్పి దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అని ఉమాని కర్రతో కొడతాడు. అయితే ఉమాకి తన అమ్మ దుర్గా అంటే నచ్చదు. ఎందుకంటే దుర్గా ఉమా పుట్టగానే దేవదాసి అయ్యి దేవతలకు సేవ చేయడానికి వెళ్ళిపోతుంది. ఉమాని తన పెద్దమ్మ అంటే దుర్గాకి అక్క సాదుతూ ఉంటుంది. అయితే ఒక రాత్రి దేవదాసి దుర్గా ఒంట్లో బాగలేకపోయినా సరే ఒక పనికి ఒప్పుకుంటుంది. ఆ పని ఏంటి అంటే దేవదాసితో ఎవరైనా ఇంటిమేట్ అయితే అంతా శుభమే జరుగుతుంది అని చెప్పి ఊరి పెద్దలకు ఒక పిచ్చి నమ్మకం ఉంటుందన్నమాట. దాని వలన దేవదాసి అయిన దుర్గను తమ లాభం కోసం ఉపయోగించుకుంటూ ఉంటారు. ఆ ఊరి సర్పంచే ఆ రోజు రాత్రి ఒక అతన్ని తీసుకొస్తాడు. దుర్గా అతని రూమ్ లోకి వెళ్తుంది. అయితే అప్పుడు దుర్గాకి ఒంట్లో బాలేనందువలన కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు తెలిసేది ఏంటంటే దుర్గాకి ఒంట్లో బాగలేదు, దుర్గాకి రోగం ఉంది అని చెప్పి డాక్టర్ ముందే చెప్పి ఉంటాడు. దుర్గా ఎక్కువ రోజులు బ్రతకదు అని చెప్పి, దాని వలన ఇంకా దుర్గా ఇలాంటి పనులు చేయలేదు అని చెప్పి సర్పంచ్ కూడా దుర్గాకి దేవదాసి నుండి విముక్తి కల్పిస్తాడు. వచ్చేస్తే శంకర్ తన గురువు కేదార్ బాబాని కలవటానికి మహాకుంభమేళానికి వస్తాడు. అక్కడ తెలిసేది ఏంటంటే కేదార్ బాబా 2 సంవత్సరాల క్రితమే చచ్చిపోయి ఉంటాడు. అయితే కేదార్ బాబా శిష్యుడైన ఈ మహర్షి వచ్చింది శంకరే అని చెప్పి గమనిస్తాడు. కేదార్ బాబా ముందే శంకర్ గురించి, శంకర్ కున్న సమస్య గురించి తన శిష్యుడైన ఈ మహర్షి
మహర్షికి చెప్పి ఉంటాడు. అలాగే శంకర్ కి ఉన్న సమస్యకి పరిష్కారం కూడా ఉంది అని, అది 36 సంవత్సరాలకి ఒక్కసారి హిమాలయాల్లో ద్రోణగిరి పర్వతంలో మలిపత్రాలు అని చెప్పి పుష్పాలు ఉంటాయి, అవి మనిషి స్పర్శతో నీకుండే సమస్యను తీర్చుతాయి అని చెప్పి మహర్షి చెప్తాడు. కానీ అక్కడికి వెళ్ళాలి అంటే చాలా ప్రమాదకరం, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి శంకర్ కి మహర్షి ఒక అమ్మాయిని పరిచయం చేస్తాడు. ఆ అమ్మాయే డాక్టర్ జాహ్నవి. జాహ్నవి ఆ మలిపత్రాలపై రీసెర్చ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తనకు హిమాలయాల్లో త్రివేణి వరకు ఎలా వెళ్ళాలి అని చెప్పి బాగా తెలుసు. ఆమైతే నీకు హెల్ప్ చేస్తుంది. ఇంకొక 15 రోజుల్లో ఆ మలిపత్రాలు వికసిస్తాయి. అవి వికసించిన 24 గంటల్లోపే వాటికి పవర్ ఉంటుంది. ఆ లోపే నువ్వు వాటిని ఆస్వాదించాలి అని చెప్పి మహర్షి చెప్తాడు. కట్ చేస్తే ల్యాబ్ లో ఇక్కడ టార్చర్ అనుభవిస్తున్న సబ్జెక్ట్ ల్యాబ్ నుంచి పారిపోవడానికి తనలాగే టార్చర్ అనుభవిస్తున్న ఇంకొక అతని సహాయం దొరుకుతుంది. ఇద్దరు కలిసి ల్యాబ్ నుంచి పారిపోవడానికి స్వరంగం తవ్వే ప్లాన్ ని వేస్తారు. కట్ చేస్తే దేవదాసి నుండి విముక్తి పొందిన తర్వాత దుర్గా తన కూతురు దగ్గరికి వస్తుంది. తనతో పాటు ఉమని తీసుకెళ్తుంది. అయితే ఉమ తన అమ్మాయిన దుర్గతో ప్రేమగా ఉండదు. దాని వలన దుర్గా బాధపడుతూ ఉంటుంది. ఒక రోజు దుర్గా మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతుంది. డాక్టర్స్ ఎవరు మా నుంచి కాదు, పెద్ద డాక్టర్స్ కి చూపియాలి అని చెప్పి చేతులెత్తేస్తూ ఉంటారు. ఆ రోజే దుర్గా గురించి ఉమకి దుర్గని ఎన్నాళ్ళు చూసుకుంటూ ఉన్న గుర్రమ్మ అనే ఒక ముసలావిడ చెప్తుంది. ఏమనంటే ఉమ పుట్టక ముందే సరిగ్గా పుట్టదు, బ్రతికే అవకాశం లేదని చెప్పి చాలా మంది చెప్పి ఉంటారు. దానికి దుర్గా ఉమ బతికితే దేవదాసి అవుతా అని చెప్పి మొక్కుకొని ఉంటుంది. ఉమ ఆరోగ్యంగా పుట్టడంతో దుర్గా మొక్కుకున్నట్టే ఉమను వదిలేసి దేవదాసి అవుతుంది. దానివల్ల దుర్గా భర్త దుర్గని వదిలేసి వెళ్ళిపోతాడు. ఈ విషయం ఉమకి ముసలావిడ గుర్రమ్మ చెప్పగానే ఉమ దుర్గా గురించి మంచిగా ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోకు అమ్మా అని చెప్పి దుర్గను హగ్ చేసుకొని ఏడ్చేసరికి దుర్గా సంతోషపడిపోతూ ఉంటుంది. కట్ చేస్తే శంకర్ కి ఈ ఉమా తాలూకు ల్యాబ్ లో ఉన్న ఆ అబ్బాయి తాలూకు జ్ఞాపకాలు స్ట్రైక్ అవుతూ ఉంటాయి. వాళ్ళ ఎమోషన్స్ ని ఫీల్ అవుతాడు. వాళ్ళు ఎవరు నాకెందుకు తెలుస్తుంది అని చెప్పి అర్థం కాక అయోమయంలో ఉంటాడు శంకర్. ఇంకా తర్వాత శంకర్ జాహ్నవి హిమాలయాలకి మలిపత్రాల కోసం బయలుదేరుతారు. అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదకరం అని చెప్పినా, వెళ్ళటానికి అనుమతి లేదు అని చెప్పినా శంకర్ బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత కట్ చేస్తే ఊర్లో దేవదాసి లేకపోవడంతో గొడవలు పెరిగి ఊరికి మంచి జరగడం లేదు. ఇలా అయితే నీ సర్పంచ్ పదవికి కూడా నష్టం జరుగుతుంది అని చెప్పి ఆ ఊరి సర్పంచ్ ఫీల్ అవుతాడు. వెంటనే దుర్గా ఇంటికి వచ్చి ఉమని దేవదాసి చేయాలి, 2 రోజుల కార్యక్రమం ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఉమని దేవదాసిగా చేయడం, తను అనుభవించిన నరకాన్ని ఉమ కూడా అనుభవించడం దుర్గకి ఇష్టం ఉండదు. అందుకు ఉమని తీసుకొని దుర్గా ఊరొదిలి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఆ వెళ్ళిపోయే ప్రయత్నంలోనే దుర్గా చచ్చిపోతుంది. ఉమ కోసం సర్పంచ్ తన మనుషుల్ని దుర్గా ఇంటికి పంపిస్తాడు. ఈలోపే గుర్రమ్మ ఉమని తప్పిస్తుంది. ఆ రాత్రి ఉమని ఆ మామిడి తోట ఓనర్ భద్రంగా చూసుకొని పొద్దున సర్పంచ్ మనుషులకు దొరకకుండా బస్ ఎక్కించి వేరే ఊరికి పంపిస్తాడు. అయితే ఉమని బస్సులో దుర్గా అక్క ఉమని పెంచినామే చూస్తుంది. సర్పంచ్ కి ఉమని అప్పజెప్తుంది. అంతే, ఉమ ఏడుస్తూ నేను దేవదాసిని కాను, అమ్మ వద్దని చెప్పింది అని చెప్పి బ్రతిలాడి ఏడుస్తున్నా కానీ సర్పంచ్ ఉమ మాటల్ని పట్టించుకోకుండా ఉమని కొట్టి ఆఖరికి దేవదాసిని చేస్తాడు. కట్ చేస్తే ల్యాబ్ లో సబ్జెక్టు మరొకతని సహాయంతో ల్యాబ్ నుండి బయటికి పారిపోవడానికి వేసిన ప్లాన్ స్వరంగంతో వెళ్ళిపోవడం. దానికోసం ఇద్దరు కలిసి స్వరంగాన్ని తవ్వుతూ ఉంటారు. ఇంకా 2 రోజులు ఇలాగే చేస్తే మనం ఇక్కడ నుండి బయట పడొచ్చు అని చెప్పి సబ్జెక్ట్ తో అతను చెప్పగానే సబ్జెక్టు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు, బయటికి వెళ్తున్నాము అని చెప్పి. అలాగే ఇక్కడ సైంటిస్ట్ యక్షి, డాక్టర్ తారా తమ నెక్స్ట్ సెషన్ ప్లాన్స్ ని ప్రయోగాలని సబ్జెక్ట్ పై చేయడానికి రెడీ అవుతూ ఉంటారు. కట్ చేస్తే
శంకర్ జాహ్నవి హిమాలయాల్లో త్రివేణి దాటి ద్రోణగిరి పర్వతం దగ్గరికి చేరుకుంటారు. అక్కడ ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాలి అంటే వీళ్ళు ముందు ఒక లోయని దాటాల్సి ఉంటుంది. ఆ లోయని దాటి వెళ్తేనే వీళ్ళు మలిపత్రాలను చేరుకుంటారు. దానికోసం శంకర్ ఒక పెద్ద తాడును తన నడుముకు కట్టుకొని ఆ లోయ అవతలి వైపుకు జంప్ చేసే ప్రయత్నం చేసి ఫెయిల్ అవుతాడు. అలాగే జాహ్నవి కూడా జంప్ చేసి ఫెయిల్ అవుతుంది. అయినా పట్టు వదలకుండా శంకర్ ఒక బూమ్రాంగ్ కర్ర సహాయంతో తాడుని ఆ లోయ అవతలి వైపుకి కట్టగలుగుతాడు. ఆ తాడు సహాయంతో అవతల వైపుకు చేరుకునే ప్రయత్నంలో మళ్ళీ శంకర్ జాహ్నవి ఇద్దరు ఆ లోయలో పడిపోతారు. లోయలో వేలాడుతున్న ఆ తాడును పట్టుకొని చివరాఖరికి శంకర్ పర్వతం మీదికి ఎక్కగలుగుతాడు. అయితే అప్పటికే మలిపత్రాలు పవర్ ని కోల్పోతాయి. దాంతో శంకర్ నిరాశపడతాడు. జాహ్నవి ఇది మలిపత్రాలు ఉండే స్పాట్ కాదేమో అని చెప్పి అంటూ ఉంటుంది. అదే టైంలో ఇద్దరు ఆ కొండపై నుండి శంకర్ జాహ్నవి మళ్ళీ లోయలోకి పడిపోతారు. కట్ చేస్తే ల్యాబ్ లో సబ్జెక్టు మరొక అతను ఇద్దరు వారు తవ్విన స్వరంగం మార్గం ద్వారా బయటికి వెళ్లే ప్రయత్నంలో స్వరంగం కూలిపోతుంది. మళ్ళీ దొరికిపోతారు. అయితే ఈసారి సబ్జెక్ట్ కు సహాయం చేసిన అతను చచ్చిపోతాడు. తర్వాత సబ్జెక్ట్ ని మళ్ళీ ఆఖరి ప్రయోగం అని చెప్పి ఈ ప్రయోగంలో ఎలాగైనా రిజల్ట్ సాధించాలి అని సైంటిస్ట్ యక్షి డాక్టర్ తారా ప్రయోగానికి రెడీ చేస్తారు. సబ్జెక్ట్ కి న్యూడ్ గా ఉన్న మగాళ్ళ ఫోటోలను చూపిస్తారు. తర్వాత న్యూడ్ గా ఉన్న ఆడాళ్ళ ఫోటోల్ని చూపిస్తారు. ఆడాళ్ళ ఫోటోస్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ కి కరెంట్ షాక్ ఇస్తూ ఉంటారు. అలా 3 సార్లు షాక్ ఇచ్చాక 4వసారి కరెంట్ ఆఫ్ చేయడానికి ఫెయిల్ అవుతారు. చాలా సమయం పాటు సబ్జెక్టు షాక్ లోనే ఉంటాడు. తర్వాత మెయిన్ ఆఫ్ చేయడంతో సబ్జెక్టు షాక్ నుంచి రిలీజ్ అవుతాడు. అయితే ఈసారి కూడా యక్షి తారా తాము అనుకున్న రిజల్ట్ ని సబ్జెక్టు నుండి సాధించలేకపోతారు. నిరాశపడతారు. కొద్దిసేపటి తర్వాత కొంచెం మామూలైన సబ్జెక్టు మళ్ళీ ల్యాబ్ నుండి పారిపోవడానికి ఈసారి ఒక డ్రమ్ములో దాక్కుంటాడు. ఆ డ్రమ్స్ ల్యాబ్ నుండి వేరే ప్రదేశానికి షిఫ్ట్ చేస్తారు. కట్ చేస్తే దేవదాసిగా ఉమని చేసిన తర్వాత ఉమ చిన్నపిల్ల అని కూడా చూడకుండా సర్పంచ్ ఉమతో ఇంటిమేట్ అవ్వడం కోసం ఒక పంతుల్ని రెడీ చేస్తాడు. ఉమ పంతులు ఉన్న గదిలోకి వస్తుంది. పంతులు ఉమని న్యూడ్ గా చూసి షాక్ అయ్యి బయటికి పరిగెత్తుకుని వస్తాడు. సర్పంచ్ కి మిగతా వాళ్ళకి ఏం అర్థం కాదు ఎందుకు పంతులు షాక్ అయ్యాడు అని చెప్పి. ఆ విషయం తెలుసుకున్న సర్పంచ్ కొడుకు ఆ కొడుకుతో ఉండే మరొకతను ఇద్దరు పెద్ద డాక్టర్స్ అయి ఉంటారు. వాళ్ళు ఉమా గురించి తెలుసుకొని సర్పంచ్ కి పైసలు ఇచ్చి మరి ఉమని వాళ్ళతో పాటు తీసుకెళ్లిపోతారు. కట్ చేస్తే లోయలోకి పడిపోయిన శంకర్ ని లోయ కింద ఉన్న కొంతమంది స్వామీజీలు కాపాడి వాళ్ళ ఆశ్రమానికి తీసుకొచ్చి వైద్యం చేస్తూ ఉంటారు. కానీ లోయలో పడిపోయిన జాహ్నవిని కాపాడలేకపోయామని చెప్పి చెప్తారు. అయితే జాహ్నవి లోయలోనే ఉంటుంది, బ్రతికే ఉంటుంది. శంకర్ కి మాత్రం ఈ చిన్నపిల్ల ఉమ ల్యాబ్ లో ఉండే అబ్బాయి ఇద్దరు కలలో వస్తూ ఉంటారు. మమ్మల్ని కాపాడు అని చెప్పి అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. తనకున్న సమస్య వలన గతాన్ని మర్చిపోయిన శంకర్ కు స్వామీజీ చేసిన వైద్యం తర్వాత మెల్లగా గతం గుర్తుకు వస్తుంది. దేవదాసి ఊర్లో ఉన్న ఉమ ల్యాబ్ లో ఉన్న అబ్బాయి ఇప్పుడు ఈ శంకర్ ముగ్గురు వేరువేరు కాదు, ముగ్గురు ఒక్కరే. దేవదాసిగా అయిన తర్వాత ఉమని న్యూడ్ గా చూసిన పంతులు షాక్ అయ్యి బయటికి వచ్చింది ఎందుకంటే సర్పంచ్ కి తన డాక్టర్ కొడుకు చెప్తాడు ఉమ అమ్మాయి కాదు అబ్బాయి అని చెప్పి. ఇది రేర్ జెనెటిక్ ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు పుట్టగానే అబ్బాయా అమ్మాయా అని చెప్పి చెప్పడం కష్టం. వాళ్ళు పెద్ద అయిన తర్వాతే కంప్లీట్ గా అమ్మాయి అయినా అవుతారు, అబ్బాయి అయినా అవుతారు. అలాగే ఇప్పుడు ఉమ అబ్బాయి అయ్యే దశలో ఉంది అని చెప్పి ఉమ ఎక్స్పెరిమెంట్ చేయడానికి సరైన మనిషి అని చెప్పి తీసుకెళ్లిపోతారు. అలా తీసుకొచ్చి ఈ సైంటిస్ట్ యక్షి డాక్టర్ తారా ఉన్న ల్యాబ్ కి తీసుకొస్తారు. ల్యాబ్ లో యక్షి తారా ఉమ ఇప్పుడు అబ్బాయి అయ్యే దశలో ఉంది కాబట్టి ఉమని అమ్మాయిగా మార్చే ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అలా చేసే ప్రయోగాలలో విఫలం అవుతారు. అలా సైంటిస్టు
ఇల్లీగల్ గా ప్రయోగాలు చేస్తూ విపరీతమైన షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడం వలన ఉమా అంటే శంకర్ కి అతన్ని ఎవరు ముట్టుకున్నా ఆ షాక్ ని ఫీల్ అవుతాడు, ఆ నొప్పిని ఫీల్ అవుతాడు, ఒళ్ళు మొత్తం రంగు కూడా మారిపోతూ ఉంటుంది. శంకర్ కి ఈ సమస్య ఈ ల్యాబ్ లో మొదలై ఉంటుంది. ల్యాబ్ నుండి శంకర్ డ్రమ్ లో దాక్కొని తప్పించుకొని వచ్చి ఉంటాడు కదా, అప్పుడు కేదార్ బాబా శంకర్ ని చూస్తాడు. కేదార్ బాబా శంకర్ ని కాపాడి తన ఆశ్రమానికి తీసుకెళ్లి ఆశ్రయం ఇస్తాడు. ఇప్పుడు శంకర్ కి తన గతం గుర్తుకు వస్తుంది. అలాగే శంకర్ సమస్య పూర్తిగా తొలగించగలిగిన శక్తి ఉండే మలిపత్రాలు తన ముందే ఉంటాయి. అదే టైంలో శంకర్ ని ఒక సింహం వేటాడటానికి వస్తుంది. శంకర్ సింహం నుండి తప్పించుకొని సేమ్ టైం మలిపత్రాలని సాధిస్తాడు. మలిపత్రాల పవర్ తో శంకర్ కున్న సమస్య పరిష్కారం అవుతుంది. అయితే తర్వాత శంకర్ కి జాహ్నవి కూడా కనిపిస్తుంది. జాహ్నవిని శంకర్ చూసి ఆనందపడి జాహ్నవి దగ్గరికి వచ్చి జాహ్నవిని ముట్టుకుంటాడు. తనకి ఏం అవ్వట్లేదు, రోగం నయమయ్యింది అని చెప్పి శంకర్ ఆనందపడిపోతూ ఉంటాడు. అలాగే జాహ్నవి కూడా మళ్ళీ శంకర్ కనిపించడంతో శంకర్ కున్న సమస్య తీరిపోవడంతో జాహ్నవి కూడా సంతోషపడిపోతూ ఉంటుంది. అంతటితో మూవీ ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.